హాయ్. ప్రతి మనిషి ఏమనుకుంటాడు, నేనే గొప్ప, నేనే గొప్ప అని. ఎదుటి వాడిని నువ్వెంత, నువ్వెంత అని ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు మిత్రమా. నువ్వెంత, నువ్వెంత అని అంటాడు. నువ్వెంత? ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. మనం అంటాం కదా, నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు, ఎవ్వరు చివరి వరకు తమ దగ్గర ఉంచుకోలేకపోయారు అంటూ భూమాత భూదేవి నవ్విందంట. ఎందుకంటే మనం ఏం చేద్దాం మనకేమన్నా పొలాలు, చేన్లు, మనకు కొంత భూమి ఉంటుంది కదా, ఉన్నప్పుడు మనం ఏమంటాం, ఈ భూమి నాది, నీదా, నా పేరు మీద ఉన్నది అని అంటాం. అంటే ఈ భూమి నాది అంటే నువ్వు ఉన్నంత కాలమే దీన్ని అనుభవించు, తర్వాత మనం వదిలి వెళ్ళిపోవలసిన వాళ్ళమేరా కదా, వెళ్ళేవారే కదా అనుకుంటంట భూమాత నవ్వుతూ ఉంటుందట. భూదేవత భూదేవి నవ్వుతూ ఉంటుందట. ఓరి పిచ్చి మానవుడా, నీకు ఇంత ఆశ ఎందుకురా నాయన? నువ్వు బతుకున్నన్ని రాళ్ళు దీన్ని అనుభవించు. అంటే దానిపైన పంట వేసుకుంటావా, పండుకుంటావా, ఏం చేస్తావు, గుడి కట్టుకుంటావా, పూజ చేసుకుంటావా, ఏంటిది? నీ పేరు మీద ఉన్నంత మాత్రాన నీది ఎట్లవుతుంది? నువ్వు పోయేటప్పుడు ఆ భూమిని తీసుకొని పోగలవా? పోలేవు కదా. మరి ఎందుకు నీకింత ప్రేమ అంటూ భూదేవి ఎన్నో రకాలుగా మనల్ని హేళన చేస్తూ నవ్వుతూ ఉంటుందట. ఎందుకంటే మన ముందే చాలామంది పోయారు కదా, మన అమ్మ నాన్నలు పోయేటప్పుడు వాళ్ళు ఏం తీసుకుపోయారు? ఏమీ లేదు, 2 చేతులు ఇలానే చూపించుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా పోయారో కూడా తెలియదు. ఇంకొక 5 నిమిషాలు అయితే చనిపోతే బిడ్డ అని చెప్పినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? తెలియదు. ఎందుకంటే ఫస్ట్ భగవంతుడు మనకు మాటను తీసేస్తాడు, శ్వాసనే ఉంచుతాడు. ఆ శ్వాసలో ఉన్నటువంటి మెలకువలతోటే మన అమ్మ నాన్న బతుకున్నారా, వెళ్ళిపోయారా అంటూ వాళ్ళని మనం గమనిస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి పోతుందో ఏంటో తెలియదు. వాళ్ళ ప్రాణం కూడా పక్కనే ఉంటాం, వెళ్ళిపోతుంది. ఇలా ఎంతో మందిని చూసాం. కాబట్టి ఏది కూడా నీది నాది అంటూ ఏది లేదు రా నాయనా, ఉన్నన్ని రోజులు అనుభవించు నాయనా. నీది నాది అంటూ బ్రాకులాడకు నాయనా, ఏది నీ వెంట రాదని తెలుసుకో మానవుడా. భూమాత నవ్వింది నిజమే కదా, నిజమే కదా. అన్నిటా నీ ఉన్నావని తృప్తిపడు, అన్నిటా నీ ఉన్నావని తృప్తిపడు. అన్ని అనుభవించానని తృప్తిపడు. ఆశతో జీవించు, అందరికీ మంచిని పంచు. ఆశలను ఆశలు చేసుకోకు మిత్రమా, బంధాలను అనుబంధాలుగా మార్చుకో మిత్రమా. అవే నీ వెంట ఉంటాయి మిత్రమా, ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదు మిత్రమా. నీవున్నన్నాళ్ళు నీ వెంటుంటాయి, నీవు పోయాక కొన్నాళ్ళుంటాయి. ఆ తర్వాత అందరూ మర్చిపోతారని నిజము తెలుసుకో ఓ మానవుడా. జీవిత పరమార్థమే ఇదే కదా, ఇదే కదా. అన్ని గ్రంథాల సారాంశము కూడా ఇదే కదా. మన మంచి చెడుల చిట్టా జాబితా అక్కడే ఉంటుంది మిత్రమా. మన చేసే మంచి పనులకు బహుమతులు అక్కడే అందుతాయి మిత్రమా. చేసే చెడు పనులకు మాత్రము శిక్ష ఇక్కడే అనుభవించాలి మిత్రమా. అలా అయిన తర్వాత తీరకపోతే అక్కడ పోయినాక కర్మబంధానుసారము మనో జన్మ ఎత్తాలి, ఎత్తాలని తెలుసుకో మిత్రమా. అవును కదా మిత్రమా, అంతా నిజమే కదా మిత్రమా. భూదేవి నవ్వింది, భూమాత నవ్వింది అంటే నిజమే కదా మిత్రమా.
భూదేవి సహనం భూమాత సహనం అన్ని కలిగి ఉండి వచ్చి స్టేజీ పైన నాట్యమాడి వెళ్ళిపోతున్నావా ఓ మానవుడా, ఓ మానవుడా. జీవిత కర్తవ్యం ఇదేనని నిర్ణయించుకో మిత్రమా. అందరు నిన్ను మెచ్చేలా మసులుకో మిత్రమా. చావుకు మాత్రం భయపడకు మిత్రమా. మరణమనేది మళ్ళీ మళ్ళీ రాదుగా మిత్రమా. పుట్టినప్పుడే తెలుసు కదా మిత్రమా మళ్ళీ మనము వెళ్ళాలని. ఎలా మనమెటైన యాత్రలకు వెళ్ళినా ఏ ఊరెళ్ళినా తిరిగి మన ఇంటికి వస్తాము కదా మిత్రమా. అలానే మనము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళాలి కదా మిత్రమా. అదే కదా మిత్రమా మంచి చెడులను మనము వెంటబెట్టుకొని వెళ్ళాలి మిత్రమా. చెడులకు శిక్ష తప్పకుండా ఉంటుందని తెలుసుకో మిత్రమా. ఆధ్యాత్మిక చింతనను తప్పకుండా చెయ్యాలి మిత్రమా. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటో తెలుసా మిత్రమా. అది మన బ్యాంకు బ్యాలెన్స్ అని తెలుసుకో మిత్రమా. మనము చేసే పాపకర్మల చిట్టా ఏంటో తెలుసా మిత్రమా. అది ఒక క్రెడిట్ కార్డ్ అని తెలుసుకో మిత్రమా. అక్కడికి పోయాక మిత్రమా క్రెడిట్ కార్డు తీర్చుకోవలసే ఉంటుంది మిత్రమా. అది ఏ రూపంలో ఉంటుందో ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరికీ తెలియదు మిత్రమా. అవునంటారా కాదంటారా మిత్రమా. అందుకే జాగ్రత్తగా ఉండు మిత్రమా. అందరితో కలిసిమెలిసి ఉండు అవినీతికి పాల్పడకు మిత్రమా. ఎవరి సొమ్ముకు నీవు ఆశించకు మిత్రమా. ధర్మయుక్తముగా నిజాయితీగా మితులు మిత్రమా. ఎవరి మనసు బాధ పెట్టకు మిత్రమా. ఎవరి సొమ్మును కాజెయ్యకు మిత్రమా. నీ కష్టార్జితాన్ని నమ్ముకో మిత్రమా. నలుగురికి పంచిపెట్టు మిత్రమా. ఎవరిపైన నీవు ఆధారపడకు మిత్రమా. అందరూ ఉంటారు కానీ ఎవరి క్రెడిట్ కార్డు వారిదే అని గమనించు మిత్రమా. తప్పకుండా గ్రహించు మిత్రమా. తల్లిదండ్రుల సొత్తును నలుగురికి పంచిపెట్టు మిత్రమా. అంతా నాకే కావాలని హరించుకు తినకు మిత్రమా. దానికి శిక్ష చాలా ఉంటుందని తెలుసుకో మిత్రమా. అది తింటే మాటకు మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుందని తెలుసుకో మిత్రమా. మోక్షమే కావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నింటినీ రక్త సంబంధికులందరికీ సమానంగా ఇచ్చుకో మిత్రమా. ఎవరు చూస్తున్నారని అనుకుంటూ మింగయ్యకు మిత్రమా. అందరూ చూస్తూ ఉన్నారనుకుంటూనే ఉండు మిత్రమా. ఎందుకంటే పంచభూతాలే సాక్ష్యం మిత్రమా. మాట్లాడే మాటకు ఇతరుల సొమ్ము తినేదానికి అధర్మానికి ధర్మానికి అన్నింటికి పంచభూతాలే సాక్ష్యాన్ని తెలుసుకో మిత్రమా. నీ శిక్షను నీవే వేసుకోకు మిత్రమా. నీవు చేసే మంచి పనులే నీ శిక్షను తగ్గిస్తాయి మిత్రమా అని తెలుసుకో మిత్రమా. అవినీతికి పాల్పడకు మిత్రమా. నోరు జారి మాట అనబోకు మిత్రమా. మాట్లాడే ముందు 1 నిమిషం ఆలోచించి మాట్లాడు మిత్రమా. అందరి సొమ్ములను హరించుకు తినకూడదు మిత్రమా. అదే నీకు మరో జన్మకు నాంది అని తెలుసుకో మిత్రమా. తెలుసుకో మిత్రమా. సర్వే జనా సుఖినో